ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి వందనాలండి. ఈరోజు మరి చిన్న ప్రార్థనతో మనము ముందుకు సాగుదామండి. పరిశుద్ర గొప్ప దేవా, నీకు స్తోత్రం తండ్రి. నీ ప్రేమతో ప్రభు మమ్మల్ని నింపి ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను నన్నును మరి నీ ప్రేమతో, నీ కృపతో, నీ వాత్సల్యంతో నింపి నీ సత్యాలు మాకు బోధించి మీ ఆత్మలో మమ్మల్ని నడిపించమని అడుగుతూ యేసయ్య నామములో ఈ ప్రార్థనంతా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారా? మరి ఈరోజు యేసయ్య ప్రేమ గురించి మీకు చెప్పాలనుకుంటున్నానండి. దేవుని ప్రేమ, నిజమైన దేవుని ప్రేమ ఎలాంటిదో మరి ఈరోజు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈరోజు మీ ముందు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నానండి. ఈరోజు ముఖ్యంగా నేను ఈరోజు ఇక్కడ మీ ముందల మరి ఈ టీవీ ద్వారా మీతో మాట్లాడడానికి గల కారణము ఆయన నా పట్ల చూపించిన ప్రేమ అండి. అవును, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, అందుకోసమే తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు బలి అర్పణగా ఇచ్చాడండి. మరి యోహాను సువార్త 3:16 ప్రకారంగా నేను కూడా ఒక అన్యురాలుగా ఉంటుండగా మరి నేను ఆయన ప్రేమను పొందుకుంటున్నాను, కానీ ఆ సత్యము నాకు తెలియదు. ఒక అన్యురాలుగా ఉండి ఆయన ప్రేమను ఎంతగానో పొందుకున్నాను, కానీ నిజంగా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అన్న విషయం నాకు ఏ రోజైతే నేను ఆయనను కనుగొన్నాను, అంటే ఆయన గురించి నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో, ఆయనను ఎప్పుడు, యేసు ప్రభుని ఎప్పుడైతే నా హృదయంలోకి నా రక్షకునిగా, నా తండ్రిగా, నా దేవునిగా అంగీకరించానో, ఆ రోజు నుండి నిజమైన ప్రేమని రుచి చూశానండి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మరి ఆల్మోస్ట్ ఒక 8 ఇయర్స్ అయిపోయిందండి నేను దేవుళ్ళకి వచ్చి. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు తన ప్రేమతోనే నన్ను నడిపిస్తూ తన కృపలో నన్ను కాపాడుతూ ఉన్నాడు. అందరిని బట్టి మరి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీలో కూడా ఈరోజు మరి ఈ వాక్యం వినడానికి ఉన్న ప్రతి బిడ్డ కూడా మరి మీరు అన్యులే కావచ్చు, అంటే దేవుని నమ్మిన వారే కావచ్చు, నమ్మని వారే కావచ్చు, మరి దేవుని ప్రేమ అయితే ఉందండి మీలో. ఎందుకంటే నేను చెప్తున్నాను, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, నిన్ను నన్ను అని తేడా లేదండి. మరి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నాడు. మరి యోహాను సువార్త 3:16 అధ్యాయంలో మనం ధ్యానించుదామండి కాసేపు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అంటే చూడండి, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అంట. లోకం అంటే ఏంటి? ఫస్ట్ అసలు ఈ లోకం అంటే ఎవరు వస్తారో, ఎవరు, ఏంటి, ఎలాంటి వారు, ఎటువంటి వారు, మరి అది ఏమై ఉన్నది అంటే ఈ సృష్టి అంతా అండి. మరి వాట్ ఎవర్ ఇట్ ఈస్, మెర్క్యూరీకి సంబంధించిన అంతా కూడా, ఈ యూనివర్స్ అంతా కూడా, మరి ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా, మరి నీళ్లు కావచ్చు, మరి నేల కావచ్చు, సముద్రాలు, చెరువులు, మరి పుట్టలు, గుట్టలు, మరి కొండలు, మరి అడవులు, మరి బిల్డింగ్స్, సిటీస్, పల్లెటూర్లు అన్నీ కూడా లోకంలో ఉన్నవే కాబట్టి అన్నీ కూడా లోకానికి వర్తిస్తాయండి. అన్నీ కూడా లోకమనే చెప్తున్నాం. మరి లోకాన్ని ఏ రీతిగా దేవుడు ప్రేమిస్తున్నాడు అంటే, మరి అందరినీ ప్రేమిస్తున్నాడు, లోకాన్ని అంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు. మరి ఏమి ఇచ్చాడంటే, మరి ప్రేమించి ఏం చేశాడు ఈ తండ్రి అంటే తన కుమారుణ్ణి మరి యేసు ప్రభువుగా, మరి తనే యేసు ప్రభుగా వచ్చి తన కుమారుడి రూపంలో వచ్చి మరి మన కొరకు లోక రక్షణ కార్యాన్ని జరిగించటకు పంపించాడండి. మరి దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడైతే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. నిన్ను, నన్ను, మరి అన్యులు, బయటవారు, ఇంట్లో వాళ్ళు, చిన్నవారు, పెద్దవారు, మరి ముసలి వాళ్ళేమి, మరి అప్పుడే కడుపులో ఉన్న బిడ్డ మొదలుకొని మరి చివరి శ్వాస వరకు జీవించే ప్రాణిని, ప్రతి వ్యక్తిని, ప్రతి జంతువుని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. అలా లోకం అంటే ఆల్ థింగ్స్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ దిస్ వరల్డ్ అన్నీ కూడా లోకంతో సమానం. లోకంలో ఉన్నవండి వాటన్నింటినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. మరి కొన్ని ధ్యానించుకుందామండి ఈరోజు. విల్ సీ సమ్ థింగ్స్ హౌ గాడ్ లవ్డ్ ద వరల్డ్. ఎలా దేవుడు ప్రేమించాడు, ఈ లోకాన్ని ఎలా ప్రేమించాడు అని కొన్ని సంఘటనలు చెప్తానండి. ముఖ్యంగా ఆది కాండంలో 1వ అధ్యాయంలో 1 నుండి మరి ఆల్మోస్ట్ ఆ చాప్టర్ అంతా మనం ధ్యానించినప్పుడు, మరి 1వ అధ్యాయం అంతా మనం ధ్యానించినప్పుడు దేవుని ఆత్మ జలములపై అల్లాడుచున్నది అని రాయబడిందండి. మరి 1వ అధ్యాయంలో దేవుడు ఆది యందు దేవుడు ఉన్నాడు అని ఉంటుంది. తర్వాత చూస్తే ఆ భూమి అంతా కూడా చీకటిగా ఉన్నప్పుడు, మరి 2-3 అధ్యాయంలో చూస్తే ఆ చీకటి నేలపై, మరి ఆ చీకటి అగాధములపై, ఆ వాటర్పై, ఆ నీటిపై, మరి సముద్రం మీద మరి ఎవరు అల్లాడుచున్నారంటే దేవుని ఆత్మ. అంటే దేవుని ఆత్మ. ఇప్పుడు చూడండి, మనం ఒక మాట అంటాము, మన తల్లిదండ్రులే చూడండి, పిల్లల్ని ఇంట్లో వదిలేసి ఏదైనా ఫంక్షన్కో పెళ్ళికో వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఏమంటారండి, చెత్త అంతా ఇక్కడే ఉంది కానీ నా ప్రాణం అంతా
నా పిల్లల మీద ఇంట్లో ఉంది అంటారు. అవునా కదండి, మనం అంటాం అన్నమాట. అంటే మనిషి ఇక్కడ అంటే ఆలోచనలు, హృదయం అనేది ఇంకొకరి దగ్గర పెట్టుకొని కొన్నిసార్లు మనం ఉంటాం. అదైతేగానే దేవుడు అనేవాడు ఉన్నాడు అక్కడ, సృష్టికర్త ఉన్నాడు. కానీ ఆయన ఆత్మ, ఆయన ప్రాణం అనేది, అంటే ఆయన ఆయన హృదయాంతరంగం అనేది ఎక్కడుందంటే ఆ చీకటి ప్రదేశం మీద, ఆ లోకం మీద, అంటే చీకటి కమ్ముకున్న ఆ లోకం మీద అల్లాడుచున్నదంట అండి. చూడండి ఎంత దయగల దేవుడు, అల్లాడుచున్నాడు. ఎంత బాధాకరమైన విషయం. అల్లాడుచుందంటే కొట్టుకుంటుంది ఆయన ప్రాణము. అంటే ఆ చీకటిలో ఉన్న వారి కోసం, అంటే అక్కడ ఎవరు లేరు ఇంకా, బట్ స్టిల్ ఆ లోకానికి సంబంధించిన, ఆ సృష్టిని సంబంధించిన దాని నిమిత్తము ఆయన ప్రాణం కొట్టుకుంటుంది, వెలవెలలాడుతుంది. మరి అల్లాడుతున్నాడు అక్కడ ఆయన. ఆయన అటు ఇటు తిరుగుతున్నాడు, ఆయన ఆత్మ అటు ఇటు తిరుగుతున్నాడు. మరి మరి దేవుడు ఆ ప్రేమని, మరి ఆ తిరుగుతున్న సమయంలో మరి ఏం జరిగింది అంటే, దేవుడు ఒక మాట పలికాడండి. అక్కడ వెలుగు కమ్మని పలికాడు. అప్పుడే వెంటనే ఆ వెలుగు అనేది ఎప్పుడైతే దేవుడి నోట నుండి పలకంగానే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వెలుగును క్రియేట్ చేశాడండి. వెంటనే ఆ వెలుగు, మరి ఆ చీకటి అని అంటే ఒక దినములాగా రేయింబగళ్ళు తయారైపోయినాయి అంటండి. చూడండి, ఒక వెలుగు కలుగు అనగానే దినము తయారైపోయింది. అంటే ఒక దినము, ఒక రాత్రి, రెండు కలిపితే సంపూర్ణమైన దినముగా రాయబడింది. నిజం చెప్పాలంటే 1వ వచనంలో చూస్తే మీరు అప్పటికి సూర్యచంద్రులు సృష్టించబడలేదండి. సూర్యచంద్రులు అప్పటికి సృష్టించబడలేదు. 6, 7 అధ్యాయంలో సృష్టించబడ్డారు సూర్యచంద్రులు. అంటే చూడండి, అంటే రాత్రిని పగటిని దేవుడు వేరుపరిచాడు. ఎలా అయితే ఆ చీకటిని మరి వెలుగుగా మార్చాడు, సంపూర్ణంగా చీకటిని తొలగించలేదు, కానీ చీకటిని అలాగే ఉంచి వెలుగును ప్రకాశింపచేసి ఆ వెలుగుని దినముగాను, రాత్రిని మరి ఆ చీకటిగా ఉన్నదాన్ని రాత్రిగా చెప్పి ఒక దినమాయను అని చెప్పేసి వాక్యం చెప్తుందండి. మరి చూడండి, మరి అదే ఆది కాండంలో మరి దేవుడు ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. ఏంటి అంటే, క్రియేటెడ్ మ్యాన్, దేవుణ్ణి కూడా క్రియేట్ చేశాడు, మనిషిని కూడా క్రియేట్ చేశాడండి. మనిషిని కూడా క్రియేట్ చేసిన తర్వాత మనిషికి ఏమి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఎన్నిటి మీద అధికారం ఇచ్చాడు? అన్నిటి మీద. మన దేవుడు తయారు చేసిన జంతువులపైన, పక్షులపైన, భూమి మీద పాకే వాటిపైన, ఇక సృష్టి అంతటిపైన, మరి సముద్రము పైన, నేలపైన, మరి ఆయన 6 దినములు ఏమైతే తయారు చేశాడో దానన్నిటిని అధికారిగా చేయుటకు, దానన్నిటిని ఏలుటకు, మరి వాటన్నింటిని మరి ఒక మనిషి కింద అంటే ఉండుటకు మనిషిని తయారు చేశాడండి. ఆ మనిషి ఎవరంటే మనమే అండి. ఆదాము, మొదటి మానవుడు ఆదామై ఉన్నాడు. ఆయన నుండి వచ్చిన వారమే మనమే ఉన్నాము. అంటే దేవుడి ప్రణాళిక ఏంటంటే, తనంటూ తన బిడ్డలకి, ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేస్తారు? వారు ఏమి చేసినా బిడ్డల కోసమే చేస్తారు. ఆ రీతిగానే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుచుంది కూడా మన కోసము తయారు చేయబడుతున్న లోకాన్ని గురించి. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎప్పుడైతే ఏ వెలుగు కమ్మని పలకగా మరి ఎలా అయితే కార్యం చేసే వెలుగును కలుగ చేశాడు, దినమును కలుగ చేశాడు, సూర్యచంద్రుడు కలుగును గాక అన్నప్పుడు సూర్యచంద్రుడు కలుగ చేసింది పరిశుద్ధాత్మ దేవుడేనండి. మరి ఇదిగో మనము మన రూపంలో మనిషిని తయారు చేద్దాము అని చెప్పేసి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మరి మనిషిని తయారు చేస్తున్నాడండి. మరి ఎప్పుడైతే జీవ వాయువు మరి ఆ తండ్రి నుండి వచ్చిందో ఆ ఆత్మనే, దేవుని ఆత్మనే మనిషిలో పెట్టడం జరిగిందండి. చూడండి, ఎంత గొప్ప వరము ఆదాము పొందుకున్నాడు. దాని నిదర్శనం, దానికి కారణం ఏంటి తెలుసా? దేవునికి మనిషి పట్ల కలిగిన ప్రేమ. ఆ ప్రేమనే దేవుడు మనిషిని చేశాడు. ఆ ప్రేమతోనే మనిషిని చేశాడు. ఎందుకోసం తెలుసా? సహవాసం కోసం. తన కొరకు తనకంటూ ఒక బిడ్డ ఉండాలి అని చెప్పేసి ఆశతో, తనకంటూ ఒక సృష్టి ఉండాలని, తనకంటూ ఒక సంతానం ఉండాలనే ఆశతో మరి సృష్టిని తయారు చేసిన దేవుడు, సృష్టిని ఏలడానికి మరి మనిషిని పెట్టినాడండి దేవుడు. సృష్టికర్త ఎంత గొప్ప దేవుడు అండి. మరి దాని తర్వాత చూడండి, ఇంకొక ఆలోచన చేసాం. కానీ ఆదాము నిలుపుకున్నాడా? తనకిచ్చిన పదవిని, నిజమండి, పదవి ఒక రాజుగా, ఒక అధికారిగా, సంపూర్ణమైన దాని మీద అధికారిగా ఇచ్చేసాడండి దేవుడు. మరి అధికారిగా చేసినప్పుడు మరి మానవుడు ఏం చేశాడని? పాపంలో పడిపోయి దాన్ని కోల్పోయాడు, అధికారాన్ని కోల్పోయాడా? మరి ఏం కోల్పోయాడంటే, అధికారాన్ని కోల్పోలేదు, కానీ దేవుని మహిమని, దేవుని సన్నిధిని కోల్పోయాడు. ఇక్కడ గొప్ప సత్యం ఉందండి, దేవుని ప్రేమని కోల్పోలేదు. చూడండి, ఎంత అపూర్వమైన ప్రేమ ఆ తండ్రికి ఆ మానవుడు, మొదటి మానవుడైన ఆదాము పట్ల ఉంది. అంటే తను పాపం చేసినను కేవలము తను ఏర్పాటు చేసిన సన్నిధి నుండి దాన్ని బయటకు పంపించాడే, కానీ సమస్తంగా నాశనం చేయలేదండి. అంత మాత్రమే కాదు, తనకి చొక్కాయి తొలగించి మరి బట్టల రూపంలో బట్టల్ని ఇచ్చి మరి ఇదిగో మీరు ఏలుండి, ఇదిగో బయటికి వెళ్ళిపో,
ఇంకా నువ్వు నీ పని నువ్వు చూసుకో అన్నట్టుగా మనము అంటాం కదండి. మరి తల్లిదండ్రుల నుండి మరి నిజంగా అండి, నిజంగా ఒక కుటుంబంగానే మనం మాట్లాడుకోవచ్చు. కుమారుడి ప్రేమ, తండ్రి ప్రేమ మన పట్ల ఎలా ఉందో నిజంగా ఒక కుటుంబంగానే మనం చూద్దాం. ఎందుకంటే మనం ఆయన కుటుంబంగా ఆయన చూస్తున్నాడు కాబట్టి. ఒక తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారండి, బాబు నీ బతికేదో మీరు బతకండి, మేము మీకు ఆస్తి ఇచ్చేస్తాము, ఇంకా మీది మీరు వండుకోండి, మేము వండుకుంటాము, మాకు అవ్వట్లేదనో లేకపోతే ఏదో ఒకటి ఆ రీతిగా ఎలా అయితే సపరేట్ చేస్తారో ఆ రీతిగా తండ్రి కూడా అంటే ఆ టైంలో నిజంగా తండ్రి ప్రేమ దూరం అవుతుందా, తల్లి ప్రేమ దూరం అవుతుందా ఆ బిడ్డల పట్ల కాదు. కానీ ఆ ఆస్తిని పనిచేసి మీరు ఉండండి, చల్లగా ఉండండి అని దీవించి పంపిస్తారండి తల్లిదండ్రులు. అట్లనే ఇక్కడ కూడా తండ్రి ఏం చేస్తారంటే, ఇక్కడ కాదు ఇంకా నా ఇంట్లో కాదు, కానీ ఇంకా నీకు ఇచ్చినాను కదా, నేను అధికారిగా చేసినాను కదా, ఇంకా నీ రాజ్యం నువ్వు ఏలుకో, నీది నువ్వు చూసుకో, కానీ నా ప్రేమ మాత్రం నీకు ఎప్పటికీ ఉంటుంది అని చెప్పేసి ఒక సహవాసము నుండి, కేవలం ఒక తండ్రి సహవాసం నుండి దూరంగా పంపించాడండి ఆదాంని. ఎంత గొప్ప ధన్యతని, ఎంత గొప్ప అర్హతని, ఎంత గొప్ప సహవాసాన్ని, ఎంత గొప్ప ప్రేమకి దూరమయ్యాడండి. మనిషి చేసిన పాపం, ఆదం చేసిన పాపం, అదేం పాపం అండి, కేవలం ఒక డిసొబీడియన్స్. పాపం ఎక్కడికి వెళ్ళి వచ్చింది, డిసొబీడియన్స్ అండి. మనం ఎప్పుడైతే కాదు అనేది చేశాడో, ఆదం ఎప్పుడైతే కాదు అనేది చేశాడో అదే పాపం అండి. ఆ పాపం కాస్త తండ్రి సన్నిధి నుండి, తండ్రి ప్రేమ నుండి ఎడబాపిందండి. కానీ దేవుని ప్రేమ, ఆ తండ్రి ప్రేమ ఆదాం పట్ల మాత్రం తగ్గలేదని వాక్యం చెప్తుందండి. మరి ఇంకొక వచనం చూసుకుందాము. మరి నోవా కాలం నుండి మరి దేవుడు ఒక పని చేశాడు. ఏంటంటే ఆదాముని బయటకు పంపించినా పాపం తగ్గలేదు. నోవా కాలంలో మరి మనకు తెలుసు పెద్ద ప్రళయం సృష్టించాడు దేవుడు. ఎందుకు తెలుసా, ఆదాం చేసిన పాపం మూలంగా దేవుడు ఒక మాట అన్నాడండి. అక్కడ ఏమన్నాడు తెలుసా, నీ మూలంగా, చూడండి ఆదాం అంటున్నాడు, ఆదాం మూలంగా భూమి అంట శపించబడిందంట. చూడండి, శపించబడిన భూమిగా ఎవరు చేశారు, కారణం ఎవరు, మనిషి. తను జీవించాల్సిన అంటే తన కింద కాలు కింద పెట్టుకొని తను ఏలాల్సిన భూమిని శాపమయంగా మార్చడానికి గల కారణం ఆదాము అయ్యాడండి. మరి ఆ నోవా కాలంలో కూడా మనుషులంతా పాపంతో ఉన్నప్పుడు దేవునికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నోవా ఒక్కడే మరి దయనొందిన వాడుగా, కృపనొందిన వాడుగా, మరి నీతిమంతుడిగా కనిపించినప్పుడు మరి నోవా కుటుంబాన్ని మాత్రము పక్కకు పెట్టి జాగ్రత్తగా కాపాడి మిగతా సృష్టినంతా, తను సృష్టించిన సృష్టినంతా, మరి మొదటి జెనసిస్ ఆది కాండంలో మరి మొదటి అధ్యాయంలో సృష్టించిన దాన్నంతా కూడా నిర్మూలము చేశాడండి. ఒక ప్రళయాన్ని, అంటే ఒక భారీ వర్షం, భయంకరమైన భారీ వర్షం, 40 రోజులు రాత్రులు తెగకుండా పడిన కుండపోత వర్షము ద్వారా మరి మొత్తము సర్వనాశనం చేశాడండి. చూడండి, అక్కడ దేవుడు నిజం చెప్పాలంటే ఆయన కార్యం ఏంటంటే, అక్కడ నోవా కాలంలో వచ్చిన ఆ వర్షానికి గల కారణం ఏంటి అంటే, ఆ ప్రణాళిక వెనకాల ఉన్న ఉద్దేశము, దేవుని ఉద్దేశం ఏంటంటే కేవలము దాన్ని పవిత్రపరచకోరాడు, ఆ కర్స్ని కొట్టేయబోయాడు. నిజమండి, మీరు నమ్ముతారో లేదో ఇది నిజం. నాకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడండి, ఇది నిజం. ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే ఆ వర్షముతో పరలోకం నుండి వచ్చిన ఆ నీటితో ఆ భూలోకం అంతా కూడా ఎక్కడైతే క్లీన్స్ చేయబడిందో, అంటే ఏది కూడా లేకుండా, మనుషులేమి జంతువులేమి అన్నీ కూడా నిర్మూలమైపోయినప్పుడు అంతా కూడా శుద్ధీకరించబడి పవిత్రపరచబడిందండి. ఆయన జలముతో పవిత్రపరచబడింది. కేవలం నోహావు మాత్రమే తన 8 మంది కుటుంబ సభ్యులతోనే, అలాగనే మరి తండ్రి చెప్పినట్టుగా మరి ఒక్కొక్క జంతువుని జంటలుగా మరి ఆ పడవలోకి ఆహ్వానించు అని చెప్పిన ఆ జంతువులు మరియు నోహా కుటుంబ సభ్యులు తప్ప లోకంలో ఉన్నవంతా కూడా నాశనం అయిపోయినాడు. పాపం చేసిన వారంతా కూడా నాశనం అయిపోయినారు. ఇది కేవలము తన అంశం, అంటే దేవుడు సంపూర్ణంగా నిర్మూలన చేయలేదు. చూడండి, ఇది దేవుని ప్రేమని ఇక్కడ చూపిస్తుందండి. ఆయన సంపూర్ణంగా నిర్మూలన చేయలేదు, కానీ నిర్మూలన చేసిందంతా కూడా పాపము నుండి, అంటే ఆయన అవలోకంలో ఉన్న పాపాలని, ఆదాము నుండి వచ్చిన శాపాన్ని కొట్టిపడేయడానికి ఆయన చేసిన ఆయన చేసిన అదొక గొప్ప యజ్ఞం అండి. నిజమండి, ఆ ప్రేమ కార్యము ఎంతగా దారి చేసిందంటే, ఆయన ప్రేమించిన లోకాన్ని అంతా కూడా నాశనం చేశాడు. కానీ మరలా నూతన సృష్టిగా మరి నోవాకి అప్పచెప్పాడు. నోవా చేతిలో మరొక్కసారి పరిశుద్ధపరచబడిన లోకాన్ని నోవాకి అప్పచెప్పినప్పుడు ఆయన కూడా మరి మనుషులు, నిజమే మనిషి హృదయం ఎంత మోసకరమైనది అని వాక్యం చెప్పినట్టుగా నోవా తర్వాత కూడా మరలా పుట్టిన జనం అంతా కూడా, అంటే బిడ్డలందరూ, నోవా సంతానం అంతయో మరి తర్వాత వచ్చిన సంతానం అంతయో కూడా మరలా పాపంలో పడిపోయిందండి. చూడండి, ఇజ్రాయలైట్స్గా వచ్చారు. మరి ఈ ఇజ్రాయలైట్స్ కావచ్చు, నోవా కాలం తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా మరి మనము పాపంతోనే జీవిస్తున్నాం, పాపంలోనే నడుస్తున్నాం.
మరి దేవుని ప్రేమ మన పట్ల మారిందా అంటే మారలేదండి. చూడండి నోవా కాలం సమయంలో శుద్ధీకరణ చేసినప్పుడు ఆ దేవుని ప్రయాసం వ్యర్థమైనా కానీ దేవుడు ప్రేమ మారలేదు. కానీ అలాగే ముందుకెళ్ళిన తర్వాత దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. ఏంటి తెలుసా అండి? యేసు ప్రభువుని తన అంశమునే తనే మరి మనిషి రూపంలో వచ్చి మన పాపాల కోసం రక్తం కార్చాడండి. నిజమే, ఆ టైంలో దేవుడు ఎన్నో పెట్టాడండి. మోసెస్ ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. పాపం చేసిన వాళ్ళు బలి అర్పణ చేయాలి, బలియాగం చేయాలి, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి, ఈ చిన్న తప్పు చేస్తే ఈ చిన్న జంతువుని చంపండి అని, లేకపోతే పెద్ద పాపం చేసినట్టు అంటే పాపం చేసినప్పుడు మరి జంతువుల్ని చంపండి అని చెప్పేసి, అంటే వాటి ద్వారా పాప పరిహారత బలిగా అర్పించినప్పుడు వారి పాపం వారు చేసిన దోషం అంతా కూడా జంతువుల మీద ఎలా పోవాలి అని దేవుడు నిర్దేశించాడో ఆ రీతిగానే మరి లోక పాపాన్నంతా కూడా యేసు ప్రభు మీద మోయడానికి తండ్రి అనుమతించాడండి. మరి ఆ రీతిగా మన పాపాలన్నీ కూడా మరి యేసు ప్రభు మోసినప్పుడు మనకు విమోచన అవునండి, మనకి విమోచన కలిగింది, పాపం నుండి విముక్తి కలిగింది. అయినను మనం పాపంలోనే ఉంచున్నామండి. యేసు ప్రభు రక్తాన్ని వ్యర్థం చేస్తున్నాము, యేసు ప్రభు త్యాగాన్ని మనము గుర్తించట్లేదు. ఎంత దీన స్థితి అండి మనది. ఆయనను దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన మనకి గాలి ఇవ్వడం ఆపలేదండి, ఆయన మనకి నీటిని ఇవ్వడం ఆపట్లేదు, ఆయన మనకి ఆహారం పెట్టడం ఆపట్ల, ఆయన మనల్ని చూసుకోవడం ఆగట్లేదు. ఆయన ప్రేమ నిరంతరము నిత్యము నిలిచే ఉందని, ఆయన దయగల దేవుడు, ఆయన కృప నిరంతరము ఉండనని దావీదు చెప్తున్న మాట ప్రకారంగా నిత్యము ఉన్నవాడు, నిరంతరం ఉన్నవాడు, మారని దేవుడు, మారని మన దేవుడు గొప్ప దేవుడు అండి. మరి ఈరోజు ఇంకొక వాక్యంతో మరి ఇంకొక సంఘటనతో దేవుని ప్రేమ ఎలా ఉందో చెప్తానండి. నెహెమీయా గ్రంథంలో మరి 9వ అధ్యాయంలో 16వ వచనం నుండి 24వ వచనం వరకు మనం ధ్యానించినప్పుడు ఆల్మోస్ట్ ఈ 9వ అధ్యాయం అంతా కూడా నెహెమీయా ఆయన ఎవరంటే ఆయన ఒక దాసునిగా పనిచేస్తున్నాడు ఒక రాజు దగ్గర. కానీ ఆయన ఎవరైనారంటే ఇశ్రాయేల్ వ్యక్తి అయి ఉన్నాడు. అంటే ఆయన యెరూషలేముకి సంబంధించిన వ్యక్తి, యెరూషలేం మందిరం తన దేవుని మందిరముగా తెలుసుకున్న వ్యక్తి అయి ఉన్నాడు. తనకన్నీ తెలుసు, దేవుని కార్యాలు, దేవుని ప్రేమ, దేవుని కృప అంతా తెలుసు. లోకంలో ఉన్న మనుషులు ఎలాంటి వారు, ఎలా పాపం చేశారో అంతా తెలుసు. గతంలో దేవుడు మోసెస్ ద్వారా ఎలా ఇజ్రాయెలైట్స్ని విడిపించారు, ఎలా మరి మందిరం కట్టించుకున్నాడు, ఎలా దావీదు మహారాజు ద్వారా మందిరాన్ని కట్టించాడు, అంతా తెలిసిన వ్యక్తి అండి. మరి ఆ టైంలో మరి తన దేవుని మందిరము కూల్చబడింది, అది లేదు అని గ్రహించినప్పుడు పశ్చాత్తాపంతో, వేదనతో, దుఃఖముతో, దేవా నేనేమి చేయాలి అని అనుకున్నప్పుడు మరి తను ఒక అడుగు ముందుకు వేసి తన యజమానుడి దగ్గర పర్మిషన్ తీసుకుని మరి అది కట్టడానికి ప్రయాణమవుతున్న సమయంలో మరి వెళ్ళి అక్కడ యెరూషలేంలో ఉన్న వారందరితో ఆ యెరూషలేం మందిరాన్ని మరలా తిరిగి కట్టాలనే ఆలోచనతోని, ఆ గోడల్ని మళ్ళీ పునర్నిర్మించాలనే ఆలోచనతోని వెళ్ళి అక్కడ వారందరినీ పోగు చేసి మాట్లాడుతున్న మాటలండి. ఇదిగో మన జీవితం ఇలా ఉండింది, మన గతం ఇలా ఉండింది, మన పూర్వీకులు ఇలా ఉన్నారు అని ఆ 9వ అధ్యాయంలో మొత్తము మరి వారికి బోధిస్తున్నాడు, చెప్తున్నాడు. ఎలా అబ్రహాంని దీవించాడు దేవుడు, ఆ తర్వాత ఎలా మరి ఇజ్రాయెలైట్స్ వచ్చారు, ఇజ్రాయెలైట్స్ ఎలా తప్పు చేశారు, పాపం చేశారు, అంతా కూడా వర్ణించబడింది. చూడండి, అందులో ఒక గొప్ప మాట ఉందండి. అది ఏ మాట అంటే మరి దేవుడంట, తండ్రి అంట ఎంత గొప్ప కృపనిచ్చాడంటే వారికి 20వ వచనంలో చూస్తే, వారికి బోధించుటకు నీ ఉపకారాత్మ అంటే ఉపకారముతో కూడిన ఆత్మ. చూడండి, అంటే మేలుతో కూడిన ఆత్మని, దయగలిగిన ఆత్మని దేవుడు వారికి ఇచ్చినాడంటండి. ఎలాంటి వారికి? ఇశ్రాయేలీట్స్ గురించి ధ్యానిస్తున్నామండి ఇక్కడ. ఇశ్రాయేలీట్స్ ఎలాంటి వారంటే చూడండి, ఇశ్రాయేలీట్స్ కోసము దేవుడు ఏమిచ్చాడు తెలుసా అండి? పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా ఇచ్చాడండి. ఏంటో తెలుసా అండి? దేవుని సన్నిధి, దేవాది దేవుడు పగలు అగ్నిస్తంభముగా పగలేమో మేఘస్తంభంగా, రాత్రేమో అగ్నిస్తంభంగా వారికి తోడుగా ఉండి దేవుని సన్నిధితో వాళ్ళని నడిపించాడండి. వారు మరి ఇజ్రాయెలైట్స్ మరి పట్టబడ్డప్పుడు, ఐగుప్తులో ఉన్నప్పుడు, విడిపించిన తర్వాత వారి జీవితము అగమ్య గోచరంగా తయారైనప్పుడు, వారు బంధకముల నుండి విడిపించి దేవుడు ఎర్ర సముద్రముని చీల్చివేసి నడిపించిన దేవుడు మరి వారి విషయంలో ఎంత కృపను చూపించిన దేవుడిని మరి మీరు ఇశ్రాయేలీట్స్ మర్చిపోయారండి. అక్కడ చూస్తే 18, 19 వచనాల్లో చూసినప్పుడు అక్కడ మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా ఉన్న దేవుడిని వారు మర్చిపోయారంటండి. ఏం చేశారంటే తెలుసా అండి? వారు మరి మోసెస్ ధర్మశాస్త్రము రాయడానికి పలక మీద మరి 10 ఆజ్ఞల కోసమని మరి కొండ మీదకి ఎక్కినప్పుడు మరి వాళ్ళ కింద ఉన్న ఇశ్రాయేలీట్స్
మరి దేవుడు మనల్ని కాపాడాడు కదా, మరి మోసెస్ ద్వారా తీసుకొచ్చాడు కదా అని తన కోసం ప్రార్థన చేస్తూ మరి దేవుడు ఇంకో కొత్త మాటలు ఏం చెప్పబోతున్నాడు, మమ్మల్ని ఏం చేయబోతున్నాడు అని చెప్పేసి ధ్యానిస్తూ ఎదురు చూడకుండా వారు చేసిన పని ఏంటి తెలుసా? మా కోసం ఒక దేవుణ్ణి పెట్టండి అని చెప్పేసి ఆరోని వెంబడి పడతారండి. ఆరోని ఎంబడి పడ్డప్పుడు ఆరోన్ ఏం చేస్తాడు తెలుసా అండి? ఆరోను కూడా మరి వారి మాటలకి లోబడిన వాడే, వారి తొందరపాటుకి ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండి తను ఏం చేస్తాడు తెలిసి, బంగారాన్ని అంతే ఒక ముద్దగా ఇస్తున్నప్పుడు ఒక విగ్రహం లాగా తయారైన ఒక జంతువు అండి, అంటే ఒక బఫెల్లో ఒక ఒక ఏమంటారంటే దాన్ని బఫెల్లో అండి, బఫెల్లో లాగా తయారైపోయింది, ఒక ఒక జంతువు తయారైపోయింది. ఆ జంతువుని ఆ వృషభం అంటండి, ఆ వృషభముని ఏమన్నారంటండి తెలుసా? పోత దూడని ఎట్లా అంటే ఈ పోత దూడని మమ్మల్ని నడిపించిన దేవుడని దండం పెట్టి దానికి ఆ బలి అర్పణలు చేశారంటండి. చూడండి ఎంత క్రూర జనులుగా ఇశ్రాయేలీయులు ఉన్నారని వారికి తెలుసు. వారు దేవుని స్వరం వింటున్నారు, దేవుని అద్భుత కార్యాలు చూశారు. ఐగుప్తులో దేవుడు ఏ రీతిగా వాళ్ళని ఎన్ని రీతిగా వాళ్ళని కాపాడుకుంటూ తీసుకొచ్చాడు. వారి కళ్ళ ముందట అంత పెద్ద ఎర్ర సముద్రము 2 పాయలుగా చేయడం చూసిన అదే మనుషులు మరి ఒక పోత దూడను పట్టుకొని ఇదే మమ్మల్ని ఎర్ర సముద్రంని దాటివేసింది, ఇదే మమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చింది అని చెప్పేసి భయంకరమైన మాటలతో మరి వాళ్ళంతా క్రూరమైన మనుషులుగా మార్చబడ్డారని చూడండి. ఆయనను దేవుని ప్రేమ మాట్లాడని అంత నీచ పరిస్థితులకి దిగజారిపోయిన ఇశ్రాయేలీయుల పట్ల దేవుని ప్రేమ మాత్రం మారలేదు. అందుకోసమే తర్వాత వచనాలు చూసినప్పుడు ఆయనను వారు దేవుని కృప వారి పట్ల ఎడబాయకుండా వారికి ఇచ్చిన మేఘమును, వారికి ఇచ్చిన ఆ అగ్నిని మాత్రం దూరం చేయకుండా తోడుగానే ఉండి నడిపిస్తూనే ఉన్నాడండి. అంతం వరకు నడిపించేవాడండి ఇది మన దేవుడు, అంతం వరకు కాపాడేవాడండి మన దేవుడు. ఆ రీతిగా వారిని కనిపించి వారిని నడిపించాడండి. మరి ప్రమాణము చేసిన, వాగ్దానము చేసిన, మరి పాలు నీళ్లు ప్రవహించే వాగ్దాన భూమికి నడిపించి నిలబెట్టాడండి ఇశ్రాయేలీయుల్ని. అయినను వారు పాపంలోనే ఉన్నారు, పాపంలోనే నడిచారు, పాపంలోనే జీవించారు, అదే వేలో వెళ్ళిపోతూనే ఉన్నారండి. చూడండి దేవుని ప్రేమ ఎంత గొప్ప, దేవుని ప్రేమ నిజం చెప్పనండి. మనం ఏదైనా ఇంట్లో ఏదైనా పని చేస్తే ఒక ఇంట్లో అక్క చెల్లెలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? సపోజ్ వంట చేస్తున్నారనుకో, ఆ రోజు పాయసం చేసింది పెద్దక్క, 3 అక్క చెల్లెలు ఉన్నారనుకో, పెద్దక్క పాయసం చేసింది అనుకోండి. ఏం చేస్తుంది పెద్దక్క? నేను పాయసం చేశాను, బాగుందా అని అడుగుతుంది. బాగుంది అనుకోండి, బాగుందని చెప్పొచ్చు అంతే. కానీ 4వ మనిషి ఎవరో వచ్చారు ఇంట్లోకి. వచ్చిన తర్వాత ఆ పాయసం చేసింది ఎవరు, బాగుంది అని వాళ్ళు అడిగినప్పుడు పెద్దక్క నోరు తెరవకుండా చిన్నమ్మాయి అంటే మూడో వ్యక్తి ఇంకొకరు, అంటే ఆ ముగ్గురులో ఉన్న అక్క చెల్లెలో 3వ వ్యక్తి ఎవరైతే చేయలేదో నేనే చేశాను అంటే ఎలా ఉంటుందండి? ఒకసారి ఆలోచించండి. ఆ పెద్దక్క హృదయం ఎంత బాధపడుతుంది. కనీసం నేనే చేశానని దర్జాగా చెప్పలేదు, ఎందుకు ఇలా అబద్ధం చెప్పామని ఆ కొత్త వ్యక్తి ముందల మాటను మాట్లాడలేదు. చూడండి అది ఎంత బాధాకరమైన విషయం. అంటే చిన్న విషయానికి ఎంత బాధపడితే మనము, చిన్న విషయాలకి మనం అంత బాధపడితే, దేవాది దేవుడు అంత గొప్ప దయగల దేవుడు వాళ్ళని కాపాడుతూ నడిపిస్తూ కనురెప్పపాటును కూడా మర్చిపోకుండా, ఇదిగో ఒకసారి ఒక మాట అంటాడు, ఇదిగో మిమ్మల్ని ముట్టివారు నా కొనుగుడ్డును ముట్టివాడితో సమానమని చెప్పిన దేవుని ప్రేమని కాదన్న ఈ మనుషులని, ఈ నిజంగా క్రూరమైన మనుషులని కూడా దేవుడు విడిచిపెట్టకుండా ప్రేమిస్తూనే ఉన్నాడండి. అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడండి. నిజంగా బైబిల్లో ఇంకొక మాట ఉందండి, ఇంకొక సంఘటన ద్వారా దేవుని ప్రేమని నేను ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నానండి. మరి దావీదు గురించండి. దావీదు మహారాజు చాలా గొప్ప వ్యక్తి, మరి దేవుడికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తే, దేవుడి చిత్తం నెరవేరుస్తున్న వ్యక్తే, మరి హృదయానుసారుడని దేవుడి చేత పిలువబడుతున్న వ్యక్తే. మరి ఆ 2వ సామ్యుయేలు గ్రంథము 12వ అధ్యాయంలో ఒక 11, 12 అధ్యాయంలో చూసినప్పుడు, అంటే 2 సామ్యుయేలు 11, 12 అధ్యాయంలో మనం ధ్యానించినప్పుడు అక్కడ దావీదు జీవితంలో కూడా ఒక సంఘటన జరిగిందండి. ఏంటంటే అది దేవుడు ఊహించలేని సంఘటన అని నేను అనుకుంటున్నాను, కానీ దేవుడికి ఇష్టం లేని సంఘటన అని మాత్రం చెప్పగలను. మరి దేవుడు ఊహించాడా, దేవుడు జరుగుతుందని ముందే తెలుసా, ఆయన ఆది నుండి ప్రణాళిక ఎరిగిన వాడే. కానీ మనం మాత్రము దీని నుండి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు ఆ గ్రంథంలో రాసి ఉంచాడని నేను నమ్ముచున్నానండి. చూడండి దావీదు అంత గొప్ప వ్యక్తి, మరి రాజుగా అభిషేకించబడిన వ్యక్తి, మరి నిత్యము దేవుని స్తుతిస్తూ కీర్తనలు రాసిన వ్యక్తి, మరి ఒక పాప పరిస్థితిలో ఉన్నాడండి. ఏ పాప పరిస్థితి అంటే
మరి బెత్సబా అనే స్త్రీతో పాపము చేసిన పరిస్థితి. మరి కేవలం ఆమెతో వ్యభిచరించడమే మాత్రమే కాకుండా మరి తన భర్తని కూడా చంపేశాడండి. మరి ఇటు వ్యభిచారము చేశాడు, ఇటు పాపము చేశాడు. మరి ఆ సామ్యుయేలు గ్రంథంలో ఆ రెండో సామ్యుయేలు గ్రంథంలో 11వ అధ్యాయం నుండి చూసినప్పుడు ఆ చివరి వాక్యంలో చూస్తే బై దిస్ డేవిడ్ డిస్ప్లీస్డ్, దావీదు మరి తండ్రిని డిస్ప్లేస్ చేశాడని క్లియర్గా రాయబడింది. అంటే దేవుణ్ణి బాధ పెట్టాడు, దుఃఖపరిచాడు అని క్లియర్ రాయబడింది. చూడండి, హృదయానుసారుడైన దావీదు కూడా మరి పడిపోయాడండి. మరి ఒక మనిషిని దేవుడు అలాగే సృష్టించాడంటే కాదండి, కానీ మనిషిలో వచ్చిన పాపం మనిషిని అలా తయారు చేసేసిందండి. చూడండి, మరి దావీదు మహారాజు మరి ఎలా దీవెన పొందుకున్నాడు, ఎలా పశ్చాత్తాపంలోకి వచ్చాడు అంటే తన పరిస్థితి తనకి తెలియలేదండి. తను బెత్సబాతో పాపం చేశాడు, మరి బెత్సబా భర్తని చంపేశాడు, మరి తను గర్భవతి అయి ఉన్నది. మరి ఆ సమయంలో కూడా మరి దావీదు మహారాజుకి ఒక విషయం గ్రహించలేకపోయాడు. తను తప్పు చేశానే, అయ్యో నేను దోషం చేశానే, అయ్యో నేను దేవునికి వ్యతిరేకంగా పని చేశానని అనే ఆ సత్యము గ్రహించలేని చీకటిలో ఉన్నాడండి. ఆ టైంలో మరి నాతాను ప్రవక్త వచ్చాడండి. మరి ఎప్పుడైతే తను వచ్చి ఒక మాట అన్నాడు, నువ్వు తప్పు చేశావు అని మరి తనకి చెప్పినప్పుడు, తనకి ఒక ఎగ్జాంపుల్ ద్వారా మరి చూపించినప్పుడు, నువ్వు ఆ దోషివి నీవే, నువ్వు పాపం చేశావు, నీ వల్ల పొరపాటు జరిగింది అన్నప్పుడు దావీదు మహారాజు కావాలని ఆ ప్రవక్తని చంపేయగలడు, నువ్వెవరివి నాకు చెప్పడానికి. కానీ అలా చంపకుండా, అవును తండ్రి నేను తప్పు చేశాను, నా తండ్రికి వ్యతిరేకంగా నేను పాపము చేశానని ఒప్పుకొని పశ్చాత్తాపానికి గురయ్యాడండి. ఆ టైంలో దేవుని మాట, దేవుని కృప, దేవుని వాత్సల్యత ఆయన పొందుకోవాలని, ప్రభా నీ పరిశుద్ధాత్మను నా నుండి దూరం చేయకని అన్నాడు. నా పరిశుద్ధాత్మను, అవును నీ పరిశుద్ధాత్మను నా నుండి దూరం చేయకు ప్రభా, ఇదిగో నేను పాపం చేశాను, అవును నేను తప్పు చేశాను. దావీదు మహారాజు కీర్తన 51లో ఎంతో గొప్ప పశ్చాత్తాప కార్యమును జరిగించినాడండి. మరి ఆయన విషయంలో మరి దేవుడు ఏ రీతిగా కృపను చూపించాడు తెలుసా అండి. మరి ఇజ్రాయేల్స్ అయితే ఇక్కడ పశ్చాత్తాపం అయితే కాలేదు, కానీ ఆయనను దేవుడి ప్రేమ మారకుండా వారిని మాత్రం చేర్చాల్సిన గమ్యస్థానానికి చేర్చారు. మరి ఇక్కడ చూస్తే సామ్యుయేలు గ్రంథంలో మాత్రం దావీదు మహారాజు తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా అండి. మరి అదే ప్రవక్త ద్వారా, ఇదిగో నువ్వు చేసిన మొర దేవుడు విన్నాడు, నీ పాపానికి పరిహారం జరిగి చూసారండి. నీవు చేసిన పాపానికి పరిహారం చేయండి. ఎంత గొప్ప కృపగల దేవుడు. నీవు చేసిన పాపానికి, ఒక పాపం చేశాడండి, వ్యభిచారము చేశాడు, హత్య చేశాడు, ఆ 2 పాపాలకు సంబంధించిన పరిహారము దేవుడు చూసుకున్నాడు. దేవుడు క్షమించేశాడు. నీ కన్నీటిని నువ్వు కన్నీటిని విడిచావు కదా, నువ్వు పశ్చాత్తాపడ్డావు కదా, అది దేవుడు చూసి నిన్ను మన్నిస్తున్నాడు. కానీ ఇదిగో మీరు చేసిన పాపానికి ఫలంగా వస్తున్న ఆ బిడ్డను మాత్రం దేవుడు బతకనివ్వడు, ఆ బిడ్డను మాత్రం దేవుడు తీసుకుంటాడు అని చెప్పేసి దావీదు మరి బెత్సబాతో పాపం చేసినప్పుడు, మరి బెత్సబా గర్భవతి అయినప్పుడు పుట్టిన ఆ బిడ్డని దేవుడు తీసుకున్నాడండి. అంటే అదొక చిన్న శిక్షగా మరి దేవుడు ఇచ్చాడు, అంతేకాని తను మాత్రం పశ్చాత్తాపంలోకి నడిచినప్పుడు దేవుని దీవెన ఇచ్చాడండి. మరి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన గొప్ప ప్రేమ అంతే మాత్రమే కాదని చూడండి, మరి దావీదు ఆ తర్వాత బెత్సబాని పెళ్లి చేసుకోవడం జరిగిందండి. నిజమే, దేవుడిచ్చిన కృప ఎంతదంటే తనని ప్రేమించలేదు, కానీ పెళ్లి చేసుకునేదానికి మాత్రం దేవుడు అనుమతి ఇచ్చాడు. మరి తను వివాహం చేసుకున్న తర్వాత మరి బెత్సబా సొలొమోన్ని కనిందండి. చూడండి, సొలొమోన్ మహారాజు ఎవరండి? దావీదు కుమారుడు. నిజం చెప్పాలంటే దావీదుకు ఎంతోమంది భార్యలు ఉన్నారు ఇంకా, కానీ దేవుడు బెత్సబా ద్వారానే మరి సొలొమోన్ని గర్భవతి అయ్యే కృపనిచ్చాడండి. చూడండి, దేవుడు ఎంత కృపగల దేవుడు అంటే బెత్సబాని క్షమించేశాడు అక్కడ, మరి దావీదును మన్నించాడు. అంత మాత్రమే కాదు, వారిద్దరి ద్వారా వచ్చిన సంతానమే సొలొమోన్ మహారాజు. మరి ఆయన ద్వారానే మరి మందిరాన్ని కూడా కట్టించుకున్నాడండి. చూడండి, ఒక్కరు పశ్చాత్తాపడిన తర్వాత మరి ఎంతో దీవెన అనేది దావీదు కుటుంబం ద్వారా, దావీదు వంశం ద్వారా మరి వచ్చినాడండి యేసు ప్రభు. చూసారా, మరి దేవుని కృప, దేవుని వాత్సల్యత, దేవుని ప్రేమ మనము కూడా కలిగి ఉన్నాం కదండి. మనం ఎందుకు దేవుని నిర్లక్ష్యం చేస్తున్నాం? ఇప్పుడు దావీదు మహారాజుకి అంత గొప్ప ధన్యత, పశ్చాత్తాపడ్డప్పుడు, మనం క్షమించమని అడిగినప్పుడు, ప్రభా మేము తప్పు చేసాము, మాకు సహాయం చేయి,
మమ్మల్ని మన్నించమని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా కనికరించి మనకి కృప చూపిస్తాడండి. అందుకోసమే మనం దేవుడి వైపు చూస్తున్నప్పుడు దేవుడి ప్రేమ వైపు చూడండి, దేవుని కనికరం వైపు చూడండి, కానీ దేవుడిచ్చే దీవెనల వైపు కాదండి. దేవుడు దీవిస్తాడు, మనకిస్తాడు, కానీ మనం ముందు పాపం నుండి బయటపడాలా, పాపం నుండి తొలగించబడాలా, ఆయనకి ఇష్టలుగా జీవించాలి. చూడండి, హృదయానుసారుడైన దావీదు మహారాజు పాపం చేసినప్పుడు, ఇజ్రాయెలీయులు పాపం చేసినప్పుడు కూడా కృపని చూపించిన దేవుడు మన పట్ల కూడా కృప చూపించడానికి ఇష్టపడుతున్నాడండి. ఇదే నిజమైన ప్రేమ అండి, ఇదే దేవుని ప్రేమ అండి. ఆ ప్రేమనే శరీరధారిగా వచ్చి మన కోసం రక్తం కార్చి మన కొరకు ప్రయాణము చేసిన వాడండి. ఇదిగోండి 30 సంవత్సరాలు ఒక దేవాది దేవుడు మనిషిలాగా భూమి మీద జీవించడం అంటే సామాన్య విషయం కాదండి. ఆయన తగ్గించుకున్నాడండి మనల్ని హెచ్చించడానికి, ఆయన తగ్గించుకున్నాడండి మనము దేవుని ప్రేమ నుండి, దేవుని సన్నిధి నుండి తొలగిపోకుండా ఉండడానికి. చూడండి, అంత గొప్ప యజ్ఞ కార్యాన్ని మనం తృణీకరిస్తూనే ఉన్నాం. అవునండి, ఈరోజు మీరు వింటున్న వారితో మాట్లాడుతున్నాను, మీరు నిజంగా యేసు ప్రభుని ప్రేమిస్తున్నారా, నిజంగా మీరు తండ్రిని ప్రేమిస్తున్నవారైతే పాపంలో జీవించరండి. మన వల్ల పొరపాట్లు జరుగుతాయి, మన వల్ల తప్పులు జరుగుతాయి. ఇదిగో చూడండి, దావీదు మహారాజు కంటే గొప్ప పాపాలు అయితే మీరు కొంతమంది చేయలేదేమో, చిన్న చిన్న తప్పులు చేస్తున్నామేమో మరి, కానీ దేవుడు మాత్రం ప్రతి పాపాన్ని పాపంగానే చూస్తున్నాడు. కాబట్టి ప్రతి పాపం నుండి మనం విడుదల పొందాలి. చూడండి, దావీదు మహారాజు సమయంలో యేసయ్య రక్తం లేదు, కానీ మనకి యేసయ్య రక్తం ఉంది. మనం కడుక్కొనడానికి, మనం నిత్యము ఆయనను క్షమించు అని అడగడానికి ఆయన సన్నిధి మనకు ఉన్నది. కాబట్టి ఆయనతో, ఆయనలో, ఆయన ప్రేమలో మునిగి తెలిగి, ఆయన కృపా సత్యంలో, ఆయన బాహులో మనం దాగి ఉండాలంటే నిత్యము ఆయన ప్రేమని ధ్యానిస్తూ ముందుకు సాగుదామండి. మరి ప్రార్థన చేసుకుంటూ ఈ వాక్యాన్ని ముగించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు, ప్రభావం చెల్లించుకుంటున్నాం రాజా. మరి అవును తండ్రి ప్రభా, పరిశుద్ధాత్మ గురించి, పరిశుద్ధాత్మ సహవాసం గురించి మాకు నేర్పించావు తండ్రి. అవును తండ్రి, నీ ప్రేమ, నీ కృప, నీ కనికరము అన్నీ కూడా ఉచితంగా పొందుకుని కూడా ప్రభా మేము నిర్జీవ స్థితిలో ప్రభా నా తండ్రి, మరి నిన్ను చూడలేని పరిస్థితిలో మేము ఉంటుండగా కేవలం నీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే, నీ పరిశుద్ధాత్మ మాత్రమే మమ్మల్ని నడిపించి మమ్మల్ని నీలో నిలబెడుతుందని మాకు సహాయం చేసి నేర్పించినావు తండ్రి. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, ఇక మీదట ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని నన్నును దీవించండి, అభిషేకించండి, నీ సన్నిధి కాంతిని మాకు దయచేయమని అడుగుతూ నిత్యము నీ సన్నిధి కాంతిలో ముందుకు సాగుతూ ప్రభా నీ నడిపింపులో ఉండుటకు సహాయం చేయమని అడుగుతూ, ఇదిగో వాక్యం విన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడని నిత్యము మీ అన్యోన్య సహవాసమును వారికి దయచేయమని అడుగుతూ నజరేయుడైన యేసు ప్రభు నామములో ఈ ప్రార్థనంతో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Praise the Lord.